విద్యారావు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు చెప్పిన ప్రకారం సొల్యూషన్ అనేది ఎక్కడ ఉంది అధ్యక్ష అంటే, నేను చాలా మందిని విచారణ చేస్తే శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్న వేతనాలు కనుక ఆకర్షణయుతంగా ఉంటే విపరీతంగా ప్రైవేట్ హాస్పిటల్ పోయి పడిగాపులు కాస్తున్నారు అధ్యక్ష. చాలామంది డాక్టర్లు మీరు వేతనాలను పెంచండి, రిక్రూట్మెంట్ స్టైల్ పెంచండి, పనిగా ఉన్న స్కీములను కూడా ఎన్హెచ్ఎస్ స్కీమును కూడా మీరు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆశా వర్కర్లు రోడ్ల మీద 12 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు, వాటిని కూడా పట్టించుకోండి. డయాలసిస్ సెంటర్స్ పెట్టినాం, బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్స్ పెట్టినాం, కానీ వాటిని డయాలసిస్ చేయడం కోసం కావాల్సిన డాక్టర్లను అపాయింట్ చేయడం లేదు. బ్లడ్ బ్యాంక్ కోసం చిన్నవి కూడా బ్లడ్ బ్యాంక్ కోసం ఎంత కోసపడుతున్నారు, వేలాది రూపాయలు మరి రక్తం బయట కొనుగోలు చేసే పరిస్థితి వస్తున్నది. బ్లడ్ బ్యాంకుల మీద ఎఫర్ట్ చేయండి. డయాలసిస్ ఎంత కీలకమైంది, సెంటర్లు ఓపెన్ చేస్తారు కానీ డాక్టర్లు ఇవ్వరాయి. ఇక్కడ ఆలోచించాల్సింది వైద్య శాఖకి ఎంత నిధులైనా పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వరకు ఉంది, ఇంకా కొద్దిగా మనం పూర్తి చేయాల్సిన హాస్పిటల్ని పూర్తి చేస్తే, మీరు డాక్టర్లను కనుక రిక్రూట్మెంట్ చేస్తే ఎంతమంది ఏ హాస్పిటల్లో యశోదకు లేదా అధ్యక్ష, ప్రైవేట్ ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత లేదా అధ్యక్ష. వాళ్ళందరికీ ఉండగా మీ దగ్గర ఎందుకు కొరత వస్తున్నది, ప్రభుత్వంలో ఎందుకు కొరత వస్తున్నది అంటే, పని చేయించుకోవడంలో కానీ ఆకర్షణరహితమైనటువంటి వేతనాలు ఇవ్వడంలో కానీ వెనకబడి ఉన్నామని ఈ సందర్భంగా మనసు చెప్తున్న అధ్యక్ష. మనసు ఉంటే మార్గం ఉంటుంది అధ్యక్ష, ఆ మార్గాన్ని అనుసరించాలి అధ్యక్ష. నేనేమంటున్నా అంటే, చాలామంది మేము ఒక వైద్యుడు లేని ఆసుపత్రి ప్రాణం లేని శరీరం లాంటిది, మందు లేని దవాఖానా నీరు లేని చెరువు లాంటిది. ఇది స్వయంగా ప్రజాక్షేత్రంలో ఉండే మేము చూస్తుంటాం అధ్యక్ష. వేలాది మంది, కొంతమంది అయితే ఏ హాస్పిటల్ పోయినా వారు చెల్లించే డబ్బులు పెడుతున్నారు. ఇక్కడున్న డాక్టర్లే పీజీలు చేసిన వాళ్ళే ఎస్ఆర్ కూడా ఉంచుకోలేకపోతున్నాం అధ్యక్ష. కాబట్టి మీరు దీన్ని పరిశీలించండి, ప్రక్షాళన చేయండి, డబ్బులు వెచ్చించండి, వేగవంతంగా నిర్ణయాలు చేయండి, మానిటరింగ్ చేయండి అని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్.